హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్ అఘోరి నాగసాధు. ఇప్పటికి సంబంధించి ఈ మధ్యకాలంలో మొత్తం యూట్యూబ్ అంతా కూడా మంచి హల్చల్ అయింది. అయితే నిన్న ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఈ పిక్చర్లో ఉన్నది అఘోరీనే. అఘోరి 2 సంవత్సరాల క్రితం ముందు ఫోటో. ఇతని పేరు శ్రీనివాస్ అని మంచి స్టైలిష్గా ఉన్నాడు. సో ఇదేనంటూ కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది మొన్న రీసెంట్ టైంలో ఒక కార్ వీడియో బాగా హల్చల్ అయింది. గడ్డ మీసాలతో ఉన్న అఘోరిని అయితే మీరందరూ చూసే ఉంటారు. సో అసలు నిజంగా అఘోరియే కాదు, ఫేక్ అఘోరి అని కొంతమంది చెప్తుంటే, కాదు నిజంగానే అఘోరి ఆవిడని కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఒక మంచి క్లారిటీ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పటి వరకు వీళ్ళు రాసేవన్నీ కూడా, చూసేవన్నీ కూడా 100 ఛానల్స్లో చెప్పే 100 కూడా అబద్ధమే. ఆ 100 కూడా అబద్ధమే. అఘోరి ఎప్పుడో గడ్డంతో కనబడిన ఉందా? అది ఆవిడ ఛానల్లోనే కింద ఆవిడ అప్లోడ్ చేసుకున్న వీడియో అది. దాన్ని వీళ్ళు మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని దొంగిలించి చుట్టూరా బ్లర్ చేసేసి ఇది అఘోరి అని వేయడం. ఆ పిల్ల పాత ఫోటో ఒకటి తీసుకొచ్చి ఈయన అఘోరి 2 ఏళ్ల క్రితం అని చెప్పేసి వేయడం. సో ఇక్కడ విషయం ఏంటంటే, అఘోరి చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 5 ఏళ్ల క్రితం వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఏవో పూజలు చేయించి వదిలేసింది. ఆ టైంలో మీకు కనబడిన ఫోటో ఏదైతే ఉందో అది సెల్ఫీ కాదు, మాది గడ్డం. ఓకే. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో ఇలా ఇలా అని చెప్పేసి కొన్ని పూజలు చేయించి పంపించింది. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెప్పుడు మళ్ళీ జనాల్లోకి రాలా. 10 నెలల నుంచి బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంది. 4 నెలల క్రితం, 4 నెలలు అంటే కరెక్ట్గా డేట్ చెప్పాలంటే జూలై 8, 4-5 నెలలు అయి ఉంటుంది కదా. జూలై 8వ తారీఖున ఇందోర్లోని భండారీ హాస్పిటల్లో డాక్టర్ అశ్విని దాస్ ఆధ్వర్యంలో తనకి ఆపరేషన్ జరిగింది. ఏం ఆపరేషన్? మాతా రూపం ఆపరేషన్. ట్రాన్స్జెండర్ ఆపరేషన్ కాదు, మాతా రూప్ అంటే అమ్మవారి రూపం ఆపరేషన్. అది ఉంటుందా? అది అమ్మవారి రూపం ఆపరేషన్. అమ్మవారి రూపాన్ని ఇచ్చి నాకు ఈ రూపం కావాలంటే వాళ్ళు చేసిన ఆపరేషన్. బ్రెస్ట్ ఇంప్లాంట్, అలాగే టెస్టికల్ రిమూవల్, అదంతా పెనిస్ రిమూవ్ చేసేసి లాబియోప్లాస్టీ చేసి అమ్మవారి రూపాన్ని ఇచ్చారు. అది జరిగింది ఓవరాల్గా చెప్పాలి అంటే. అండ్ మాకు తెలుసు తను ఇది, తను అది, తను హిజ్రా, మాతో పాటు తిరిగేది, మాతో పాటు డబ్బులు అడిగేది, ట్రైన్లకి చిల్లర అడిగేది, పొదల చాటుకు వచ్చేది, కాళ్ళెత్తేది అని పిచ్చి పిచ్చిగా చెప్పారు కదా ఎంతోమంది. వీళ్ళందరూ ఇప్పుడు సమాధానం చెప్పమని ఒక్కొక్కడిని. ఎవరు అట్టిపండు సగం అంటే అట్టిపండు ఉన్నదండి, దాంట్లో క్లోజ్ చేసేది మంత్రాలు చదువుతున్నారు. ఆ కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. కొంచెం చెప్పగలరా మీరు ఏదన్నా? ఏంటది? ఒక హిజ్రా, ఒక ఆవిడ ఈ మధ్యకాలం ఇంటర్వ్యూలు ఇస్తూ అఘోరికి అగైనెస్ట్గా ఉన్న ఆవిడ. వదిలే, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం దండగా. వీళ్ళు దేనికి ఆపరేషన్లు చేయించుకుంటారు? ఏదో వాళ్ళకి వాంఛలు ఉండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఒంట్లో తేడాలు ఉండి, ఓకేనా, వాళ్ళు ఫీమేల్గా ఊహించుకుంటూ మెలికలు తిరుగుతా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళలో వీళ్ళలో కలిసి ఆపరేషన్లు చేయించుకుంటారు. ఆ ఆపరేషన్ కూడా ఎందుకు చేయించుకుంటారు? ఇంకా దేని అవసరాల కోసమో చేయించుకుంటారు. చిల్లర సంపాదించుకోవడానికి, పొదల చాటుకెళ్ళి కాళ్ళు ఎత్తడానికి చేయించుకుంటారు. అవునా? పచ్చిగా మాట్లాడాలంటే అట్లాంటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని కూడా మనం వింటున్నాం. కర్మగాలి. నెక్స్ట్ నలుగురు జనాలను చుట్టుముగించుకొని సిగమూగుతా ఉంటారు ఊయి అని. చిల్లరిస్తేనే అది కూడా. నువ్వు చిల్లర ఇవ్వకపోతే ఊగరు వాళ్ళు. నువ్వు పట్టు చీర పెడితే వచ్చి కూర్చుంటుంది, నువ్వు ఇంత చిల్లరిస్తే ఊగుద్ది అంతే. ఊగేసి వెళ్ళిపోతుంది, నువ్వు మళ్ళీ అమ్మమ్మ రమ్మనుకొని వెళ్ళిపోండి. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవడెవడో నేను రుద్రుడిని, భద్రుడిని, సాధ్వుని, ఇంకేదో పిండాకుడిని అని చెప్పుకొని తిరిగే వాడేవడం. అద్దం చూసి తలదూకునేవాళ్ళు. సాధువులు అద్దం చూసి తలదూకోరమ్మా, జుట్టు అలాగే ఉంటుంది, నున్నగా ముడేస్తారనమాట. ఇట్ట దానికి ఇంకా డెకరేషన్ లేవేవేవో. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి
అఘోరి గురించి మాట్లాడారు నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు అడిగా కూడా చెప్తున్నా, ఇంకా ఇంకా వస్తాయి, బోల్డ్ వస్తాయి. సరే గడ్డంది నిన్న హల్చల్ అయిందా? పెట్టినోడు కన్నా సిగ్గుండాలి, చూసినోడు కన్నా సిగ్గుండాలి. 5 రోజుల క్రితమే కదరా రోడ్డు మీద కట్టేసి పడేశారు అమరావతి రూట్లో. అప్పుడే ఇంత గడ్డాలు ఎట్టొచ్చేసాయి? అఘోరి మంత్రం వేసి వచ్చేసిందా? అది నాకు అసలు ఇప్పటికీ అర్థం కాలేదు తెలుసా. అది అంటే కాదు, అవసరమే ఉందిరా బాబు. అంటే ఇంకోటి చెప్పనా, ఆ వీడియోలో ఆవిడ కొంచెం చెబ్బీగా కనపడుతున్నారు, కొంచెం చెబ్బీగా, కొంచెం ఫేస్ కూడా పెద్దదిగా అట్లా కనపడుతుంది. ఇంకా రాత్రి బీర్ దాగి పడుకుంటే ఉబ్బింది అందులో. కాదు అంటే పొద్దున్న లేసరికి గడ్డము మీసాలు ఎలా వచ్చేస్తాయి? ఇంకొకటి అఘోరి కదా మంత్రం వేసింది వచ్చేసింది. కాదు అంటే మరీ అంత దారుణం ఏంటంటే, ఇప్పుడు ఆవిడ ఇప్పుడు సరే నువ్వు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా ఆవిడ యూట్యూబ్ ఛానల్లో అది అంటున్నారు, బట్ తీసింది వేరే ఎవరో వ్యక్తి కదా, అది ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా ఉందా? తన ఒక ఛానల్ ఓపెన్ చేసుకుంది ఎప్పుడో 3 నెలల క్రితమో కొన్ని నెలల క్రితం. తనకంటూ ఛానల్ ఓపెన్ చేసుకుని తిరుగుతూ ఉంటే జనాలు వస్తున్నారు, చూస్తున్నారు, వింత వింతగా బాగుంది. తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని వీడియోలు తీయించుకొని అందులో పెట్టుకుంటుంది, అన్నీ అప్లోడ్ చేసి పెట్టుకుంటుంది. మంచో చెడో, నువ్వు తిట్టు కొట్టు నష్టమేం లేదు, మంచికి మంచి చెడుకు చెడు రెండూ పెట్టుకుంటుంది. అలాగే మొన్న మీరు చేసిన వీడియో, అందులో ఒక లేడీ ఆవిడని తిడుతుంది ఏంటా పూజలు అని. ఒక మేల్ ఆమెని అయ్యోయ్యో మీరు ఇలా అని చెప్పేసి ఆమెకి భక్తిభావంతో మాట్లాడుతున్నాడు. ఇదంతా వాళ్ళ మనిషి రికార్డ్ చేసింది, తన ఛానల్లో అప్లోడ్ చేసుకుంది. అంటే కారు చూడడానికి ఇప్పుడు వాడుతుంది కదా, ఆ కారు లాగా కనపడేసరికి అందరూ అట్లా భావించారు. ఎట్లా కనబడినా ఏం చేసి వచ్చినా విచిత్రం ఏంటంటే, విషయం ఏంటంటే అఘోరిని ఇప్పటి వరకు వై అందరూ వ్యతిరేకించారు అనేది క్వశ్చన్. ఆమె గురించి ఏమీ తెలియదు మీకు, తను ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, ఆమె గురువులు ఎవరు తెలియదు, ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలియదు, అసలు ఆమె తత్వం ఏంటో తెలియదు, ఆమె మనస్తత్వం ఏంటో తెలియదు. పాపం చదువుకోలేదంటే పిచ్చిది, అంతే, అంతమించి ఇంకేం లేదు. కొంచెం చదువుకొని ఉంటే మనుషులకు ధీటుగా సమాధానం చెప్పేది, చదువుకోలే అంతే, అంతమించి ఇంకేం లేదు. ఏదో 5 ఏళ్ళ జైలు శిక్ష అని కూడా వింటున్నాము, అదేంటి? దేవుడా 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 అటువంటి 1 సెకండ్, సరే 5 ఏళ్ళ జైలు శిక్ష వేద్దాం ఓకేనా. ఇప్పుడు నేను చెప్తా. అఘోరి ఫస్ట్ ఆత్మార్పణ చేసుకుంటా అన్నప్పుడు మన దగ్గర ఆత్మహత్య నేరం కదా, తీసుకెళ్ళి జైల్లో పడేయాలిగా. హై సెక్యూరిటీ ఇచ్చి అలా బార్డర్ ఎందుకు దాటిచ్చారు? నెక్స్ట్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేస్తే అలా పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా వాళ్ళు ఫీడ్ చేసుకుంటారుగా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏంటి అనేది. అవునా? దొంగ బాబాలు అందరిని ఎంతమందిని అరెస్ట్ చేయాలి? మరి అఘోరికి ఎందుకు ఎస్కార్ట్ను పెట్టి పంపిస్తున్నారు? పోలీసులు ఎస్కార్ట్ పెట్టారంటే దాని అర్థం ఏంటి? పోలీసుల దగ్గర డీటెయిల్స్ లేవు అఘోరివి? ఉంటాయి కదా, మన దగ్గర అంటే ఉండవు. పోలీసులు ఒక మనిషిని పట్టుకుంటే మొత్తం బయోడేటా అంతా ఉంటుందిగా, మరి వాళ్ళు ఎందుకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ పంపిస్తున్నారు? పోలీసులే గౌరవిస్తున్నప్పుడు మరి పబ్లిక్ ఏంటి? వాళ్ళు చెప్పలేరు కదా ఈమె ఇక్కడి నుంచి వచ్చింది, ఇది మీరు గౌరవించండి అని చెప్పరు. మనకు ఉండాలి ఆ కామన్ సెన్స్ అంతా కూడా. తను ఆ దేవతో రోడ్ల మీద తిరిగేది వచ్చి మొన్న మేమే దగ్గర ఉండి ఆపరేషన్ చేయించామని చెప్పింది. ఏ హాస్పిటల్లో చేయించావే అని అడిగితే నోరు లేదు, ఏమీ లేదు, ఇప్పటివరకు అడ్రస్ లేరు వీళ్ళంతా. దగ్గరుండి ఆపరేషన్ ఏ ఇయర్లో చేయించావు? మాతో పాటు కలిసి తిరిగేది అని చెప్పావు. అప్పుడు తను వీళ్ళలాగా ఆడంగి వేషాలు వేసుకుంటూ చిన్నప్పటి నుంచి ఏదో తేడాగా ఉంది తన దాంట్లో. నేను చాలాసార్లు చెప్పా తేడా అంటే కొంచెం ఫీమేల్ టైప్ ఆఫ్ సెన్సెస్ ఉంటాయని. అది ఫీమేల్ టైప్ ఆఫ్ సెన్సెస్ కాదు, మనుషులతో ఉండలేని సెన్సెస్. నేను ఎక్కడికో వెళ్ళాలి, నేను ఎందుకో పుట్టాను, ఎందుకో పెరిగాను అనే ఏదో ఫీలింగ్. తను మేల్లానే పెరిగింది, మేల్లాగానే ఉండింది. మొన్న అమ్మవారి రూపాన్ని సంతరించుకుంది అంతే. తను ట్రాన్స్జెండర్ ఆపరేషన్ చేయించుకోలేదు. ట్రాన్స్జెండర్ ఆపరేషన్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఏంటవి? వాళ్ళు ఇంకేదో అవసరం కోసం చేయించుకునే ఆపరేషన్లు అవి. తనకి అవసరాలేం లేవు, ఎక్కడో చెట్టు చాటుకో పుట్ట చాటుకో వెళ్ళే ఆపరేషన్లు కాదవి. అర్థమైందా? తను అమ్మవారి రూపాన్ని సంతరించుకుంది, అమ్మవారి రూపాన్ని మాత్రమే సంతరించుకుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే అనేవాళ్ళు కూడా, ఇప్పుడు ఆవిడ ఒకవేళ ఫేకే చేయాలి అని అనుకుంటే ఎందుకు ఫేక్ చేయాలి అనేది ఒక రీజన్ కావాలి. సరే ఫేకే చేసింది, ఎందుకు? అదే ఎందుకో అందుకు ఫేకే చేసింది. ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకోదు,
అర్థమైందా? తన బాటిలో తను ఇంత ఎవరికి చేయాల్సిన అవసరం హాని లేదు లేదు, scene. ఎవరికి హాని లేదు. ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా 10 మంది ఏం చేస్తున్నారో ఆ కృష్ణానగర్ దగ్గర అలాగే నైట్ టైం లైఫ్ గడిపి 4 రూపాయలు సంపాదించుకొని హ్యాపీగా బతకచ్చు. చక్కగా ఏం చేసిందంటే ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది కదా, ఎలాగో తిరిగే దారిలో అందులో వీడియోలు అప్లోడ్ చేయడానికి ఒక్కొక్క టెంపుల్ని సందర్శిస్తా హాయిగా వెళ్తుంది. తను అలా సందర్శించి వెళ్ళిపోద్ది, తర్వాత అవి చూసుకుంటది, అరే నేను ఇన్ని తిరిగాను అని. అంతే. ఎవడన్నా కనీసం ఖర్చులకి ఏమైనా పెట్రోల్ ఏమైనా డబ్బులు ఇస్తున్నాడు ఎవడన్నా? ఎవడెవడు. నీ తిండి ఖర్చులకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? ఎవడెవడు. ఇన్ని యాత్రలు చేస్తుంది, 1000 కిలోమీటర్లు తిరిగింది, డబ్బులు ఇస్తున్నారు ఎవరన్నా? పైగా ఆవిడ మీద బతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి, ఎన్ని లక్షల వీడియోలు వీళ్ళందరివి వ్యూస్. ఆమె మీద ఏదేదో రాసేసి ఇష్టం ఉన్నట్టుగా వాగేసి, ఇంకెవడెవడో అడ్రస్ లేని వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేసేసి వాళ్ళందరూ వాగుతా ట్రాన్స్జెండర్ ఎలా ఆపరేషన్ అయింది, ఎక్కడ అయింది, ఇది ఓవరాల్గా చేస్తే దీని గురించి ఇంకా ఎంత మాట్లాడుకున్నా వీళ్ళు వాగే వాళ్ళు వాగుతూనే ఉంటారు. వాగండి, నష్టం. అంటే లాజిక్లెస్ గా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అసలు నేను ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. హై అండ్ డీటెయిల్స్తో ఇందోర్లోని బండారి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్కి జూలై 8న ఓకేనా జరిగిన ఆపరేషన్ డీటెయిల్స్ డాక్టర్ అశ్విని దాస్ గారి నెంబర్ కనుక్కొని, మీరు గూగుల్లో కొడితే కూడా హాస్పిటల్ పేర్లు వస్తాయి, ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్ళు ఏం సమాచారం ఇవ్వట్లేదు అనుకుంటే, మీకు అంతగా అఘోరి గురించి పట్టించుకు చావాలనుకుంటే ఎల్లైనా సరే రండి, లేదా మీకు సంబంధితులు ఎవరైనా ఇండోర్ చుట్టుపక్కల ఉంటే ఒకసారి కనుక్కోమని చెప్పండి. అది ఎక్కడ ఇందోర్ మధ్యప్రదేశ్, రాయ్పూర్, ఇందోరు అటువైపే. సో అక్కడ ఒకసారి కనుక్కోమని చెప్పండి. అండ్ అశ్విని దాస్ గారు కూడా ఆవిడ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఏమని మెన్షన్ చేసిందంటే, తను మాతా రూపును మాత్రమే సంతరించుకొని చేసినటువంటి ఆపరేషన్ ఇది. షీ డస్ నాట్ బిలాంగ్స్ టు హిజ్రా ఆర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు వాళ్ళ రికార్డ్స్లో. ఎందుకు? ట్రాన్స్జెండర్ హిజ్రా ఆపరేషన్లు చేయాలంటే కూడా వాళ్ళకంటూ ఒక ఇది ఉండాలి కదా, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు, ఇష్టం ఉన్నట్టుగా. సో మేము చేసింది ఆపరేషన్ కాదు, మేము చేసింది ఈ ఆపరేషన్, ఇది మాతా రూపం. ట్రాన్స్జెండర్ కావాలనుకుంటే అంత అవసరం లేదు, హైదరాబాద్లో కూడా అవైలబిలిటీ ఉంది, దగ్గర హైదరాబాద్ ఆవిడకి, బొంబాయి. ఆవిడకి ఎవరు ఏ డాక్టర్ ఎక్కడైతే సజెస్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళింది. వాళ్ళ గురువులు సజెస్ట్ చేసినటువంటి ఇది. ఇప్పుడు శిల్పాలు అందరూ చెక్కుతారు, ఆపరేషన్లు చేయాలంటే అన్ని డాక్టర్లు చేస్తారు, ఓకేనా, కానీ కొంతమంది మాత్రమే శిల్పం చెక్కినట్టు చేయాలి. ఇప్పుడు ఆవిడ ఏంటంటే శిల్పం చెక్కాలి, తను మాతా రూపులోకి మారాలనుకుంది, ఓ శిల్పంలాగా తను చెక్కాలి. ఆపరేషన్లో ఇష్టం కోసేసి కుట్లేయడం కాదు, అది చేయించుకోదలుచుకోవాలి. దానికి ఆవిడ ఎంచుకున్న శిల్పి డాక్టర్ అశ్విని గారు. అది జరిగింది. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.